అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్‌కి కంటిన్యూయేషన్ వ్లాగ్ అండి. అదేం వ్లాగ్ అంటే వందే భారత్ ట్రైన్‌లో ట్రావెల్ చేశామని ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఆ వ్లాగ్ చూస్తే మీకు ఈ వ్లాగ్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది పార్ట్ 2 అనమాట. సో, ఇంకా తిరుపతికి ఒక 7:30, 8 కలా రీచ్ అయిపోయాము. ఇక ఇంటికి రాగానే మా మమ్మీ అయితే కాఫీ ఇచ్చేసిందండి. ఇంకా కాఫీ అయిన వెంటనే, వెంటనే కాదులెండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసేసిందనమాట. ఇంకా ఇవాల్టి బ్రేక్‌ఫాస్ట్‌కయితే దోస, పల్లీ చట్నీ, కారం అయితే రెడీ చేసిందండి మా మమ్మీ. ఇంకా మా మమ్మీ చేసిన పల్లీ చట్నీ అంటే నాకు చాలా చాలా ఇష్టమండి బాబోయ్! టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. అంత ఇష్టం. ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గర అమ్మమ్మ చట్నీ, అమ్మమ్మ చట్నీ అంటారు. ఏంటి అమ్మమ్మ చట్నీ అంటే అదే పల్లీ చట్నీ అండి. ఎందుకంటే మేము ఎక్కువగా శనగలతో చేస్తామనమాట చట్నీ అయితే. పల్లీ చట్నీ అయితే చేయము. సో, నాకు నా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన వెంటనే ఇక్కడ మా జ్యోతి అయితే ఉంది కదా! మా జ్యోతితో కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా వెళ్ళి పడుకున్నాననమాట. దీన్ని ముద్దులాడుతూ ఉంటే ఇంకా దీని బిడ్డ అయితే పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఇద్దరు పొసెసివ్ అయిపోతారనమాట. దాన్ని ముద్దులాడితే దీనికి కోపమొస్తుంది. దీన్ని ముద్దులాడితే దానికి కోపమొస్తుంది. ఇలా ఉంటుంది మా మ్యాగీ అండ్ జ్యోతితో. ఇంకా ఫైనల్‌గా వీళ్ళతో ముచ్చట్లయిన తర్వాత వెళ్ళి పడుకున్నానా, మంచిగా నిద్రపోయానండి. డే ఫుల్‌గా నిద్రపోతూనే ఉన్నాను. ఇంకా మా పిల్లలైతే ఐస్ బండ్ వచ్చిందని ఇంకా మంచి నిద్రలో నుండి లేపుకెళ్లారనమాట నన్నైతే ఐస్ తీసియమని. వాళ్ళకి తీసియడంతో పాటు నేను కూడా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇంకా మా చిట్టి అయితే ఇక్కడ "నువ్వు కూడా చాకోబారే తీసుకున్నావా?" అంటోంది. "ఏంటే నువ్వే చాకోబార్ తీసుకున్నావు, నేను తీసుకోకూడదా?" అంటున్నాను. తనైతే ఎప్పుడు చాకోబారే తింటుందంట. సో, నేను కూడా ఇంకా చాకోబారే తీసుకున్నానండి. ఇంకా తను వీడియో తీస్తూ ఉన్నానా, వెంటనే హాయ్ అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అని ఇమిటేట్ చేస్తోంది నన్నైతే. నేనెప్పుడు వీడియో తీసినా కూడా అదే చెప్తుందండి తనైతే. తను చూస్తూ ఉంటుందంట నా వీడియోస్. ఇంకా మా అమ్మనైతే పెట్టు పెట్టమని ఒకే గోల చేస్తుందంట టీవీలో నా వీడియోస్ పెట్టమని. ఇంకా ఇక్కడైతే మేము తినేసామా ఐస్ క్రీము. ఇంకా మా మహత్తు, మా చిన్న పాప అయితే నిద్రపోతూ ఉన్నారండి ఆ టైంకి. సో, వాళ్ళకైతే సపరేట్‌గా కొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాము. ఇంకా లెయ్యంగానే కళ్ళు మూసుకొని కూర్చోండి, ఒక సర్ప్రైజ్ ఇస్తామనేసి ఇంకా ఇలా కూర్చొని పెట్టాము. చూసారు కదా ఎంత చక్కగా కళ్ళు మూసుకున్నారో. ఇంకా ఐస్ క్రీమ్ చూడగానే ఎక్కడ లేని సంతోషం అండి బాబోయ్! అయినా పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో కదా! ఇంకా అది వాళ్ళ ఫేసెస్‌లోనే తెలిసిపోతుంది. ఇంకా మా చిన్న పాపకైతే అస్సలు వాటర్ చేంజ్ అయితే చాలండి తనకి ఫుల్ కోల్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా కోల్డ్‌లోనే ఉంది. సరే ఎలాగో కోల్డ్ ఉంది కదా! ఇంకా ఐస్ తింటే మాత్రం ఏమైతుందని తీసిచ్చాననమాట. మా పాప అయితే కావాలంటే ఐస్ తినేసి కూడా నేను సిరప్ పోసుకుంటాను అంటుందండి తను. అంత ఇష్టం తనకి ఐస్ క్రీమ్ అంటే. సరే ఇంకా పిల్లలంతా తింటున్నారు కదా! తనకి తీసియకపోతే బాగుండదు కదా అని తనకు కూడా తీసిచ్చాను. ఇంకా ఈ పని అయిన వెంటనే ఇంకా మధ్యాహ్నం లంచ్ అండి. మా మమ్మీ అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది. ఇవాల్టి లంచ్‌కైతే ముల్లంగి సాంబార్, ఇంకా గుర్తులేదండి వెజిటబుల్ ఫ్రై అయితే ఏదో చేసింది. నేనైతే ఇక్కడ అప్పడాలైతే పెట్టుకొని తింటున్నాను. మోస్ట్‌లీ నేను ఇంటికెళ్ళానంటే మా మమ్మీ దగ్గర ఒక రోజులో ఒక్కసారైనా తినిపించుకోకుండా ఉండను. ఇంకా తిను తిను అంటుందా మా మమ్మీ అయితే. తినిపిస్తే తింటాను, లేకపోతే తిననంటానా. ఇంకా తినిపిస్తుంది మా మమ్మీ అయితే. ఇంకా నైట్ కూడా డిన్నర్ అయితే ఏం చేసిందో గుర్తులేదండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా వీధిలోకైతే కోకోనట్స్ అమ్మే అంకుల్ అయితే వస్తారనమాట డైలీ. ఇంకా పిల్లలైతే ఇలా తీసుకొనైతే తాగుతున్నారు.